గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురంలో ఫ్లెక్సీల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. సోమవారం మరోసారి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు చెందిన ఫ్లెక్సీలు దుండగులు చింపివేశారు. దీంతో ఒకవైపు వర్మపై దాడి, మరోవైపు ఫ్లెక్సీలపై రచ్చ వెరసి పిఠాపురం హీటెక్కింది. పిఠాపురం పట్టణంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున విజేతల ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యే పవన్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటోలతో ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగిన తర్వాత ప్రతిరోజు నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట అల్లర్లు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే, ఎంపీల ఫ్లెక్సీలు చింపివేశారు. ఇలా 24 గంటలు గడవక ముందే సోమవారం మరోసారి పవన్ కళ్యాణ్, ఉదయ్ శ్రీనివాస్ కి చెందిన ఫ్లెక్సీలను ఆగంతకులు చింపివేశారు. దీంతో జనసైనికులకు చిర్రెత్తుకొచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక ఈ వ్యవహారం పోలీసులకు తలబొప్పి కట్టిస్తోంది. ప్రతిరోజు ఇలా ఫ్లెక్సీ వివాదాలు జరుగుతుంటే ఏం చేయాలో పోలీసులకు పాలుపోవడం లేదు. టీడీపీ, జనసేనలో మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని భావిస్తున్న పోలీసులు వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వన్నెపూడి సంఘటనపై ఆరా తీస్తున్నారు. తాటిపర్తి అమ్మవారి ఆలయానికి సంబంధించిన వ్యవహారాన్ని స్థానికులు చక్కబెట్టుకుంటున్నారని మెగా బ్రదర్ నాగబాబు లేఖ సైతం రాశారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఫ్లెక్సీలు చింపివేయడం ఇప్పుడు మరో వివాదానికి దారితీస్తోంది. మరి ఈ ఎపిసోడ్కి ఎలాంటి ముగింపు పడుతుందో చూడాలి.